ఫలంబులు భుజించుము. యతేంద్ర, ఈ ఆసనము పైన కూర్చోడు. యువదేవుని, నీ ఒంటరిగా ఈ యొక్క భుజయోగత ఉన్న కారణమేమి? నీ వృత్తాంతమేమో నాతో విన్నవించము. యతేంద్ర, మాది అయోధ్య పట్టణం. దశరథ మహారాజు కోడెలను. నా పతి శ్రీరామచంద్రుడు. నా పేరు సీతయ్య. ఇప్పుడిప్పుడే ఒక లేడి మృగంకు కనపడగా దాన్ని పట్టి చెత్తుమని అడవులకు అన్నదమ్ముల ఇరువురును వెళ్ళి ఉన్నవారు. నీవు ఈ చోట ఉండినను వారు వచ్చినను నీకు అతిథి మర్యాదలు గావింతురయ్యా మౌనీశ్వర. సుందరేమణి, నీ వృత్తాంతమేమో చెప్పితివి. నేనెవడనుకున్నావు? నీ ఇంటి భిక్షకుడునా? భిక్షకుడు కాదు, త్రిలోక బిడ్డ కాలంలో కూడా రావణ చక్రవర్తిని నేను. లంకాపట్నం వేలే భూపతిని. నిన్నిప్పుడే ఈ క్షణమయ్యే చర్యతుడు నా లంకాపట్నం చేర్చుడు. అవజ్ఞానుడా, శ్రీరామచంద్రుని భార్యను చెరబెట్టుటకు శ్రీరామచంద్రుడు సకల శాస్త్ర విశారదుడైన పరాక్రమంతుండు. శ్రీరాముల వారి భార్యను చెరబట్టుటకు నీకెన్ని తలలు గలవు రా దుర్మార్గుడా. ఏమి సకల శాస్త్ర విశారదుండకు శ్రీరాముని భార్యను చెరగోని పోకూడదు. నీ ఎన్ని తలలు కలిగిన పలికెదవా? అవును, చూడరా వానికి మాత్రం ఆ మహాతల్లిని దక్కనివ్వరు. ఇదే వెళ్తున్నావు ఏమిరా మిగులు పొగరెక్కి మిట్ట నెరవేరుస్తున్నావా? జగదేక మాత శ్రీరామును మోసము చేసి ఆ సీతాదేవుని చెర ఎత్తుకొని పోతున్నావు. నా మాటలు అంగీకరించి బుద్ధివంతుడవై ఆ జానకి మాత్రం నాకు అప్పగించి వెళ్ళు. దాని తలను ఊడదీయురా దురాత్మ. అయితే ధారిస్తున్నావా? కథములనగా ఓటమైన గోర్ల చేత నీ కలిపముల చదరమనకి నిన్ను వికలాంగుని చేసి సీతాదేవి శ్రీరామును అప్పగించు. శ్రీరామచంద్ర పతిత పావన నామ స్వామి, నేను జటాయుని పక్షుడు స్వామి. దళిత కులహంతకుడైనటువంటి రావణాసురుడు నీ భార్యను చెర ఎత్తుకొని పోతుండగా నేను ఆమె చెర విడిపించాలని చెప్పి వారితో కలిసి యుద్ధము గావించి వారి ఖడ్గము చేత నా రెండు పక్షములను గారు రెక్కలతో కొట్టినాడు తండ్రి. ఇదిగో నేను నెల మీద పడినాను. ఈ సమాచారము మీకు చెప్పాలని చెప్పి ఇంతవరకు నా దిమంలో ప్రారంభించి స్వామి సమాచారం నీతో చెప్పిన. పక్షిరాజా, నా హృదయపూర్వకంగా నీకు జీవిస్తున్నాను కనుక, కానీ శ్రీరాముల యొక్క ధ్యానం చేయుతున్నావు, నా భక్తుడుగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడే ఆ వైకుంఠం చూపించుకున్నావు. పక్షి పక్షి పక్షి